చేసి వచ్చు గుడ్ కరెక్ట్. అది ఏంటంటే మోర్ దెన్ ఎఫెక్ట్స్ వీటన్నిటికంటే కూడా ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ వేస్తుంది. మన ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకి గుర్తుండిపోయేది ఏవి ఎలా ఉన్నాయని కంటే కూడా వాట్ డు వి క్యారీ ఇన్ అవర్ హార్ట్. మన గుండెల్లో మనం ఏం తీసుకొస్తాం, ఏ జ్ఞాపకాన్ని పట్టుకొస్తాం, ఏ ఎమోషన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాం అనుకుంటే నాకు ఒకటే ఈ సినిమా నేను ఒప్పుకున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇది మొఘల్కి సంబంధించింది. మనం చిన్నప్పుడు స్కూల్స్లో చదువుకుంటాం, ఆల్వేస్ వి హియర్ అబౌట్ హౌ అక్బర్ ఇస్ గ్రేట్, హౌ షాజహాన్ ఇస్ బై క్రియేటింగ్ తాజ్ మహల్, హౌ what an artistic personality, what an artistic emperor, what an aesthetic sensibilities of emperor. When it comes to Aurangzeb, I'm not a pious religious man. He never used to take anything from his own kingdom. Always he used to own his own stitching Turkish and also something like making some dharmic brands. ఇప్పుడు మాట్లాడారు కానీ ఇప్పుడు ద డార్కర్ సైడ్ ఎక్స్క్లూడ్ మన చిన్న లైన్ ఉంటుంది. ఇప్పుడు నేను చిన్న స్కూల్లో మన సోషల్ టెక్స్ట్ బుక్ చదువుకున్నప్పుడు జిజియా గురించి చిన్న సింపుల్ లైన్ ఇస్తుంది. ఈ లెవీ జిజియా అంటే హిందూస్. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఒరిజినల్గా ఈ కథ చేసేటప్పుడు సింపుల్ లైక్ ఎనీ ఇమిగ్రేషన్, మన ఎయిర్పోర్ట్ కింద ఇమిగ్రేషన్ ఎలా ఉంటుందో అలాగే కైండ్ ఆఫ్ ఇమిగ్రేషన్ అది హిందూగా ఉంటాం, ముస్లింగా ఉంటాం, లేదా హిందూ గుర్తుపెట్టుకుని ట్యాక్స్ పే చేసి వెళ్ళిపోతాం. ఓకే, దట్స్ ద సీక్వెన్స్. So once the producer and Krish garu have decided, Jyoti Krish garu have decided it should be 2 parts. అంటే లెంత్ 4.5 hours వచ్చేసింది కాబట్టి మనం ఫస్ట్ మన దీన్ని 2-2.5 గంటలు చేయాలనుకున్నప్పుడు ఇంటర్వల్ పాయింట్ ఎక్కడ పెట్టాలంటే చౌకిటాల దగ్గర ఆగిపోయింది. సో అక్కడి నుంచి దాన్ని నాకు చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే వీ కెనాట్ అండూ హిస్టరీని అండూ చేయలేం కానీ కెన్ బి అడ్రస్ ద పాస్ట్ మిస్టేక్స్ ఆఫ్ ద హిస్టరీ. వీఆర్ నాట్ క్వశ్చనింగ్ అబౌట్ ద అక్బర్స్ గ్రేట్నెస్, వీఆర్ నాట్ క్వశ్చనింగ్ షాజహాన్స్ హిస్టరిక్ వాల్యూస్.